ఆశ్రయ దీవెనా ప్రయాసపడి సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెనా దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెనా అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా. సరైన క్రైస్తవుడు దేవుని వాక్యం వినబడగానే గుండె గుబేలుమని మంటలు వేసిపోవాలి. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. నీ వాక్యం ధ్యానించుండగా నా గుండె నాలో మండుచున్నది అంటాడు భక్తుడు. గుండె మండాలని వాక్యం వింటుంటే మన హృదయాలు ఉప్పొంగాలి. దేవుని యొక్క శక్తిని మనం చూడాలి. కనుక అటువంటి శక్తివంతమైన మాటలు ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఒక్కొక్కరి తాను ప్రత్యక్షపరచుకొని ఆయన మాట్లాడాడు. ఈ అమ్మాయిని మార్గాన్ని పోయే వారితో మాట్లాడింది, వారిని దర్శించింది, వారితో కూడా ఉండి మాట్లాడిన మహాదేవుడు తాను ప్రత్యక్షపరచుకున్నది. ఇది 4వ ప్రత్యక్షత. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. తర్వాత మనం ఇంకొక ప్రత్యక్షత చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం చదివితే ఇలా రాయబడి ఉంది. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు అన్నీ మూసేసారండి. కనీసం కొంచెం బయట కూడా శబ్దం వెళ్ళకుండా, ఎవరికి కనపడకుండా, అంత భయం 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 భయంతో ఉన్నారు. అక్కడ వాళ్ళు వణుకుపోతున్నారు. ఆ సమయంలో యేసయ్య తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నటకు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడండి. దేవునికి స్తోత్రం కలుగాక. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చేయలేదా? ఎప్పుడు జరిగింది? ఆదివారం సాయంకాలం వీళ్ళందరూ ఒక చోట కూడి ఉండగా యేసయ్య తను తాను ప్రత్యక్షపరచుకునే విధం ఇక్కడ మనం చూద్దాం. చదవండి. యేసు వచ్చి మధ్యను నిలిచి సమాధానము కలుగును గాక. ఎక్కడ ఏమీ తెలిసిలేవండి, కానీ నువ్వు ఎంత గట్టిగా మూసేసుకుని తలుపులన్నీ వేసుకున్నా ఆయన నిన్ను దర్శించాలి, నీతో మాట్లాడాలంటే ఉన్నపాటు నుంచి తను ప్రత్యక్షపరుచుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగాక. కిటికీలు అడ్డు రావు, గుమ్మాలు అడ్డు రావు, ఏ స్లాబ్ అడ్డు రాదు, ఏది అడ్డు రాదు. ఆయన రావాలనుకుంటే ఉన్నపాటు నీ మధ్యన ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగాక. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఇలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కనున్న ఆ గాయాన్ని చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించి దేవుని అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భయపడి మూల కూర్చోడం కాదురా బాబు, మేము 3 సంవత్సరాలు పెంచిందే. మీరు ఏం చేయాలి? ఇప్పుడు దేవుని సువార్త ప్రకటించాలి, బయటికి వెళ్ళాలి. భయపడిపోతే కూర్చుంటే కుదరదు. కనుక భయం, దిగులు, ఆందోళన లేకుండా ప్రభు కొరకు జీవించమని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగాక. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. యేసయ్య మన మధ్యన ఉన్నాడు, భయపడవలసిన పని లేదు. యేసయ్య నీతో ఉండగా నువ్వు భయపడవలసిన పని లేదు. ఒకవేళ ఎంతో భయపడిపోయి ఎక్కడ మూల కూర్చొని అప్పులోళ్ళు వస్తున్నారనో, లేకపోతే ఏదో కష్టాలు వచ్చాయనో, అటువంటి భయాలు ఎన్నున్నా ప్రభు నీతో ఉన్నాడని మర్చిపోక. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. యేసయ్య మనతుంటే భయపడవలసిన పని లేదు. యూదులకు భయపడిపోయి దోక్కున్నారంట. 3.5 సంవత్సరాలు ఆయనతో హ్యాపీగా తిరిగేశారు. గుడ్డోడు కేకలేస్తాడు, అయ్యి నోర్మి అన్నారు. ఓ పెద్ద అజమాయిషి చేసేసారు యేసుబాబు అని చెప్పు. ఆయన లేకపోయినప్పటికీ అందరూ భయపడిపోయి మూల దూరిపోయారంట. గడగడ వణుకుపోతున్నారు. వణుకోవాల్సిన పని లేదు. యేసయ్య మన మధ్యకు వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగాక.
ఎంత ఆందోళన ఉన్నా ఆయన మనం విడిచిపెట్టేవాడు కాదు. వారి ఆ యొక్క మజ్జిగ దిగి మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇది 5వ ప్రత్యక్షత. గాయాలు చూపించాడు. చేయి చూడండి అయ్యా, నా యొక్క గాయం చూడండి అయ్యా అని చెప్పారు. వాళ్ళందరూ విలవిల్లాడారు, సంతోషించారు, ప్రభుని మహింపరిచారు. తర్వాత మరి 6వ ప్రత్యక్షత మనం చూసినప్పుడు 11 మంది శిష్యులకు ఒకసారి ఆయన కనపడినట్టుగా చూస్తున్నాం. చూడండి, యోహాను సువార్త 20:26. 8 దినములైన తరువాత, మళ్ళీ ఆదివారం 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు మరలా లోపలికి వెళ్ళిపోయారు. ఇది ఎన్ని చెప్పిన వింటారా? అమ్మా సమయానికి రండి అంటే అదే సమయం, నా సమయం నాదే అన్నట్టు వస్తామని కదా. అలాగే వాళ్ళు కూడా అలా చేస్తుంటారు అప్పుడప్పుడు. ఏమన్నారంట, వాళ్ళందరూ యూదులకు భయపడిపోయి మళ్ళా అందరూ లోపల కూర్చున్నారు. మళ్ళా తోమా వారితో కూడా ఉండెను. తోమా ఎవరైనా అనుమానమే పెనుభూతం అంట. భూతం పట్టుకుని ఏడిపోతే అంత అనుమానమే, ఒళ్ళంతా అనుమానమే, మాట్లాడితే అనుమానం. కొంతమంది వీళ్ళిద్దరు కలిసి కూర్చొని మాట నా గురించి ఏం చెప్పుకుంటున్నారు అనుమానం కదా. అసలు నా గురించి వీళ్ళేం చెప్పుకుంటారు ఏముంటుంది. అలాగే లేకపోతే ఒకరొకరు నిలబడి ఏదైనా కాసేపు మాట్లాడితే ఏదో చెప్పేసుకుంటున్నారు నా కోసం. బుద్ధిహీనత. నీకోసం ఏం చెప్పుకుంటారు, ఆయన వింటున్నాడు పైనుండి, నీకు ఎందుకు కంగారు పడతావు. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. అది ఏమంటున్నాడంట, ప్రతీది అనుమానమే కొంతమంది, అన్ని అనుమానాలే. ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడు, చాలా అనుమానస్తుడు. ఎవరు? తోమా. ఏం చేస్తున్నాడంట, తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని అన్నాడంట. తరువాత తోమాను చూచి చెప్పారు. వీళ్ళు 10 మంది చూశారు కదా, అయ్యా యేసుప్రభుని చూసాం, గాయాలతో వచ్చాడు, ఆయన చాలా మాకు ప్రత్యక్షమయ్యాడు, మేము చాలా సంతోషించామని చెప్తుంటే ఈయన లేడు కదా. అప్పుడు నేను గాయాలు చేయి పెట్టి చూస్తే కానీ నమ్మను, కాబట్టి నాకు మీరు చెప్పింది నాకు అబద్ధం అని వాళ్ళందరిని బొంకేసాడు శిష్యుల్ని. నమ్మను అన్నాడు. కానీ వచ్చేసాడు యేసయ్య. దా ఇదిగో నా చేతికి గాయాలు, ఇదిగో నా పక్కలో బలింపోడు గాయం, వేలు పెట్టి చూడు, చాపి నా చేతులు చూడు, నీ చేయి చాపి నా ప్రక్కలో ఉంచు, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమని. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా, అప్పుడు ఏడుస్తున్నాడు, ప్రభువా దేవా నేను నమ్మలేకపోయానయ్యా అని చెప్తుంటే అప్పుడు యేసయ్య అన్నాడు, నువ్వు చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. మనమే ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగాక. యేసయ్య మాట విని నమ్ముతున్నాం మనం, అది చూసే వరకు నమ్మలేదంట. కనుక నమ్మకం అనేది దేవుని యొక్క మాటలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా యేసయ్య ఏమై ఉన్నాడని నమ్మితే తప్పనిసరి అద్భుతం మనం చూస్తాం. ఈ యొక్క 6వ ప్రత్యక్షత ద్వారా 11 మంది శిష్యులైనా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. 7వ ప్రత్యక్షత 7 శిష్యులకు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. యోహాను 21:1 నుండి. అటు తరువాత యేసు తిబేరియా సముద్రాన్ని బాబు విన్నారా, శిష్యులకు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అది ఎలాగ ప్రత్యక్షపరుచుకున్నాడో తెలుసా? సీమోను పేతురు, దిదుమ అనబడిన తోమా, గలిలయలోని కానాను ఊరువాడైన నతనయేలు, జబదయి కుమారులను, ఆయన శిష్యులలో మరి 2 కూడి 7 అయిపోయారు. పేతురన్న అని ఏమన్నారు తెలుసా? రే యేసుబాబు ఉన్నప్పుడు కావాల్సినంత తిన్నాం, 12 గంపలు మిగిలి మనకి, ఏంటి వేసే మన దగ్గర లేడు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? అంత తారుమారి అయిపోయింది. మరి అంగీలు లుంగీలు అన్నీ తీసి మొలకు బుట్ట కట్టుకుని
ఓ గోచి పెట్టుకుని తలపాకు చుట్టుకుని పాతాల పట్టు ప్రక్కనికి వెళ్ళిపోదాం. ఎక్కడికి? వేటకి. అయ్యగారికి వేటలో ఎక్కడెక్కడ ఏముంటాయో తెలుసు, అనుపాను తెలుసు, గోతులు ఎక్కడ, లోతు ఎక్కడ, మెట్ట ఎక్కడ, అన్నీ తెలుసు అని. వెళ్ళి పాపం చాలా తిప్పలు పడ్డారట. 7 కలిసి వేయవలసిన వలలు వేసి వేసారిపోయారు. వేస్తానున్నారంటే తెల్లవాళ్ళు. ఏం జరిగిందో చూద్దాము. అక్కడ చూడండి. సీమోను పేతురు, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను సోదరులారా, తమ్ముళ్ళారా అనగా మేము కూడా నీతో వచ్చేస్తామని చెప్పారంట. వెళ్ళి ధోని ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. దేవునికి స్తోత్రం కలిగాక. ఏమీ దొరకలేదంట. పెద్ద పరుగులు కూడా లేవు అక్కడ. తెల్లవాళ్ళు వలలు విసురుతూ ఉన్నారు. బాగా తెలుసు పేతురు గారి, ఈ పక్కన ఎత్తే చేపలు పడతాయి, ఈ పక్కన ఎత్తే పడతాయి, లేకపోతే ఈ లోతులోకి వెళ్తే అన్నీ చేస్తానే ఉన్నాడు. తెల్లవారులు 7 బాగా వలలు వేసి వేసారిపోయారు. ఆయన ఏమన్నాడప్పుడు? సూర్యోదయం అగుచుండగా సంతకాడు వెళ్ళాడు. తెల్లారిపోతుంది. ఏమి దొరకలేదండి. ఏసి లేకుండా వెళ్తే ఏమి దొరుకుతాయండి? ఏసై మీతో ఉంటే అన్నీ మీయే. దేవుని స్తోత్రం కలిగాక. సముద్రం ఆయనది, చేపలు ఆయన, లోపల ఉన్న సమస్తం ఆయన, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగజేసిన వాడిని వదిలిపెట్టేసి వెళ్ళిపోయి కలగానే ఎలా కుదురుతుంది? కుదరదు. దేవుని స్తోత్రం కలిగాక. ఏమన్నాడు తెలుసండి అక్కడ? సూర్యోదయం అవుచుండగా యేసు ధరిని నిలిచాను. అయితే ఆయన యేసు అని వారు గుర్తుపట్టలేదంట. యేసు పిల్లలారా ఏమైనా ఉందయ్యా తింటానికి అని అడిగాడు. నేను లేకుండా వచ్చేసి ఏదో భావించుకుందాం అనుకున్నారు. మీకు కుదరదయ్యా, నేను ఉండాలి కదా. నన్ను వదిలిపెట్టి వస్తే ఎలా కుదురుతుంది నాయన? తింటాకి ఏమైనా ఉందా అని అడిగాడు ఆయన. అప్పుడు ఏమన్నారు వీళ్ళు? నథింగ్, ఏమీ లేదు. చందగాని తిప్పలు పట్టు ఒకటి తప్ప ఏమీ దొరకలేదు మాకు, ఏమీ లేదు అన్నారు. అప్పుడు యేసయ్య ఏమన్నారు? దోనె కుడి ప్రక్కన వల వేయండి, మీకు దొరుకునని చెప్పాను. కనుక అలాగుని వేయగా చేపలు విస్తారమైన చేపలు వచ్చాయంట. దేవుని స్తోత్రం కలిగాక. అందరు గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. వెయ్యమని చెప్పిన వాడు వచ్చి వలేస్తే గొప్ప చేపలు దొరికాయంట. దేవుని స్తోత్రం కలిగాక. వాళ్ళున్న దోని సరిపోక పక్కోడికి సైజ్ చేసి పక్క దోని రప్పించి మొత్తం 153 పెద్ద గొప్ప చేపలు పడ్డాను. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ప్రభు ఉండాలండి. ఏం చేసినా ప్రభు లేకుండా మనం ఏం చేయలేమండి. ఆయన నీతో ఉండగా, ఆయన మనతో ఉండగా, ఆయనకి మనకి అన్నీ సమృద్ధేనండి. ఆయన లేకుండా వెళ్తే ఏమీ లేదండి మనకి. కనుక 7 శిష్యులు రాత్రంతా శ్రమ పడ్డారు. సూర్యోదయమున యేసయ్య ప్రత్యక్షమై, పిల్లలారా తినడానికి మీ దగ్గర ఏమనుందా? ఏమీ లేదయ్యా. ఆయనతో వెళ్ళినప్పుడు ఊరికి తినేసారు కావాల్సినంత. ఎక్కడికి వెళ్తే అక్కడే విందో. కూర్చోండ్రా బాబు పచ్చగడ్డలు అంటే కూర్చోబెట్టేసి 50 మంది లైన్ కట్టేసి వడ్డించండి అన్నాడు. అంతే వడ్డించారు. తిన్నారు. 12 గంపలు మిగిలియారు ఒక్కొక్కరు. అంటే ఒకడికో గంప 12 మంది శిష్యులకి. కొంపలో లోటు లేదు, బాధ లేదు, అన్నీ హ్యాపీగా జరిగిపోయి. యేసు బాబు కనపడకపోవటం వల్ల చాలా శ్రమ పడ్డారు. ఏమీ సంపాదించలేదు. యేసుని కలిగి నువ్వు ప్రార్థన పూర్వకంగా వెళ్ళు, దేవునికి సమృద్ధిని ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. నీతో కూడా వచ్చేవాడిని దేవుడైనా. నువ్వు సముద్రంలోకి వెళ్ళినా వస్తాడు, లేకపోతే నువ్వు బయటికి వెళ్ళినా వస్తాడు, గదిలో ఒంటరిగా భయపడుతూ కూర్చున్నా వస్తాడు, సమాధి దగ్గరికి వెళ్ళినా వస్తాడు. నువ్వు ఎట్టి వెళ్తే అటు నీతో కూడా వచ్చేవాడిని దేవుడైన యెహోవాయే. దేవుని స్తోత్రం కలిగాక. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి 7 ప్రత్యక్షతలు మనం చూసాం. 8వ ప్రత్యక్షత చూడండి. 11 మంది శిష్యులు ఒక్కసారిగానే కనపడినట్లుగా మత్తయి సువార్త 28వ అధ్యాయం 16 నుండి చదివితే 11 మంది శిష్యులు యేసు తనకు నిర్ణయించిన
కొండ గలలయలోని కొండకి వెళ్ళిపోయారంట. అప్పుడప్పుడు యేసుబాబు వెళ్ళిపోయాడు కాదు కొండ మీదకి. వీళ్ళకి అలవాటు ఉంది, వెళ్ళిపోయారు అక్కడికి. అక్కడైతే ఎవరు కనపడరు అనుకున్నారు, కొండెక్కేశారు. వారు ఆయనను చూచి వారిని చూచి ఆయనకు మ్రొక్కిరి గాని ఆయన మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. సందేహం అనుమానంగా ఉంటారు ఎక్కడ ప్రతి దాంట్లో కూడా. అనుమానితే ఏం పని జరుగుతుందండి. ఏకమిత్తేనే దేవుడు కార్యం చేస్తాడండి. దేవునికి స్తోత్రం కలిగాక. కొందరు అనుమానిస్తున్నారు యేసయ్యని. కొండ మీదకి వెళ్ళిపోతే ఆ కొండ మీద కూర్చున్నారంట ఈ 11 మంది శిష్యులు. యేసయ్య అక్కడికి వెళ్ళిపోయాడు. బిడ్డలు ఎక్కడుంటే అక్కడ ఉంటాడండి. ఆయన ఎక్కడ తన పిల్లలు ఉంటే వాళ్ళతో కూడా ఉండాలని ఆశించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఏ భయంతో ఉన్నారు, ఏ బాధలో ఉన్నారు, ఏ ఇబ్బందులు ఉన్నారు, ఏ కష్టాల్లో ఉన్నారు, ఏ రకమైన కన్నీరు కారుతున్నారు, వాళ్ళని ఓదార్చాలి, ధైర్యపరచాలి, బలపరచాలి అని ఎక్కడున్నా అక్కడికి తాను ప్రత్యక్షపరచుకోవడానికి ఆయన మన మనిషికి వచ్చే దేవుడు. దేవుడికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. అయితే యేసు వారి యొద్దకు వచ్చి యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను సర్వాధికారం నాకు సర్వాధికారం ఉన్నది. కాబట్టి ఎక్కడ? పరలోకమందు భూమి మీద కూడా నేను సర్వాధికారిని. సర్వాధికారం నాకుంది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు బోధించానో అన్ని వారికి గైకొనవలెనని వారికి చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఇది కేవలం శిష్యుల మీదే కాదు, రక్షించబడిన ప్రతి విశ్వాసి మీద ఉంది ఈ బాధ్యత. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. రక్షించుకున్నాడు నిన్నంటే నువ్వు నీ కొరకు బాగు మరి ఏదో చేయడానికి కాదు, ఇంకా నీ ద్వారా అనేక మంది రక్షించడానికి దేవుడు ముందుగా నీకు రక్షణ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి ఇక కొండ మీద కూర్చున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన ఏమంటున్నాడు అక్కడ, మీకు సమాధానం కలుగాక, మీకు నెమ్మది కలుగాక, సర్వాధికారం నాకు ఉందయ్యా, నా అధికారంతో మిమ్మల్ని పంపుతున్నాను. సేవకుడు అంటే ఒట్టోడేం కాదు, అధికారంతో పంపబడిన వాడు. ఆయన ఏమన్నాడు? మత్తయి సువార్త 10వ అధ్యాయం మొదట వచ్చి చదివితే అక్కడ చెప్తాడు కొన్ని మాటలు. యేసయ్య చూడాలి అక్కడ శిష్యులు పిలిచి ఆయన తన 12 మందిని పిలిచి అపవిత్రాత్మలు వెళ్ళగొట్టాలి. సేవకుడు అంటే అనుకున్నారు దెయ్యాలు గొడగొడలు ఆడిపోవాలి, అంతేకాని నీడు పరిగెట్టకూడదు దెయ్యాలు చూసి. ఏమన్నారంట? దయ్యం ఎదిరి పడితే అయ్యో అని కేకలేసుకుంటూ పోవాలి. అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం. చూసారా బాబు, సేవకి వెళ్ళే వాళ్ళు ఎలాగెళ్ళాలి? అధికారంతో వెళ్ళాలి. మీకు అధికారం ఇచ్చాడయ్యా దెయ్యాల మీద, మీకు అధికారం ఇచ్చాడయ్యా రోగాల మీద. నీకు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగిస్తే దేవుడు అందరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చిన అధికారాన్ని మనం ఉపయోగించుకుంటే అధికారులకు అధికారైన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఆ విధంగా వాళ్ళు చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ చుట్టూ సువార్త ప్రకటించండి, వారందరూ కూడా సువార్త చెప్పండి, నా నామను వారికి బాప్తిస్తాలు తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామను వారికి బాప్తిజం ఇచ్చిచు నేను ఏ సంగతులు మీకు బోధించాను అవన్నీ వారికి చెప్పండి అని చెప్పాడు శిష్యులతో. ఆ విధంగా వాళ్ళని మరలా ప్రోత్సహించి ప్రభు యొక్క మార్గంలో వాళ్ళు నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగాక. అలాగే 9వ ప్రత్యక్షత 1 కొరింథీ 15:6 అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే ఎంతమందికమ్మా? 500 మందికి ఒక్కసారి తను ప్రత్యక్షపరుచుకున్నాడంట. అందరికీ కనపడుతున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు. ఏ సమయంలో ఎక్కడ ఎవరికి ఎలా ప్రత్యక్షం అవ్వాలో ఈ యొక్క 11 ప్రత్యక్షతలు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయనగా అనేక మందిని కలుసుకున్నట్లుగా వాక్య భాగంలో చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా.
ఆ యొక్క ప్రత్యక్షత ఈ దినాన్ని మన్నా మందిరంలో కూర్చున్న మనందరూ కూడా తను తాను వాక్యం ద్వారా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఆయన మన మధ్య ఆత్మస్వరూపిగా మన మధ్య ఉన్నాడు. నిన్ను ఒక్కొక్కరిని దర్శిస్తున్నాడు. ఆయన ఒక్కొక్కరు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. అందరినీ కూడా ఆయన చూస్తూ ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. తర్వాత మరి 10వదిగా చూస్తే యాకోబుకు 1 కొరింథీ 15:7 తరువాత ఆయన యాకోబు కనపడ్డాడు. ఆ తర్వాత చూస్తేనట్లే మరి 11వ ప్రత్యక్షత చూస్తే యాకోబుకును చూడండి అపోస్తులందరికీ కనపడ్డాడంట. 11వదిగా అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 2వ వచనం చదివితే శిష్యులందరికీ కూడా కనపడినట్లు చూస్తున్నాం. తర్వాత ఆయన ఎక్కడండి పరమున చేర్చుకునే దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన ఏం చేయటానికి ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటి నాటి నుండి అన్నిటి నుండి కూడా నా మొదటి గ్రంథమును రచించితిని. ఆయన శ్రమపడిన తర్వాత ముందు చదివాం కదా. శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు అందరికీ కనపడుతూ దేవుని రాజ్య విషయమును గూర్చిన బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. ఆయన వారిని కలుసుకొని ఎలాగ ఆజ్ఞాపించాడు? మీరు యెరూషలేము నుండి వెళ్ళొద్దు. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాడు గాని కొద్ది దినములోగా పరిశుద్ధాత్మతో మీరు బాప్తిసం పొందుతారు. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా? మరలా ఇశ్రాయేలుకి అందరికి రాజ్యాన్ని ఇస్తావా అని ఆయన అడుగగా ఆయన కాలములు సమయములు తండ్రి యొక్క స్వాధీనంలో ఉన్నాయి. వాటి తెలుసుకునుట మీ పని కాదు. అప్పుడు పరిశుద్ధాత్మ 8 వచ్చిన ఏమంటాడు? అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు కనుక యెరూషలేములోను యోదయ సమరయ సమస్త దేశములందు భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగాక. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఎక్కడండి? యోదయ సమరయ గలిలయ భూదిగంతముల వరకు కూడా సాక్షులుగా ఉంటారు పరిశుద్ధాత్మ పొందిన తర్వాత. అందుకే యేసయ్య పరిశుద్ధాత్మ ద్వారా తన దాసుని దినాన్ని ఎక్కడ తీసుకెళ్ళాడు? గల్ఫ్ కంట్రీస్లో ఉన్నారు. అన్ని ప్రాంతాలకు వెళ్తాం, అన్ని చోట్ల సువార్త ప్రకటిస్తాం. అద్భుతం నీ ద్వారా జరిగించబోతున్నారు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు నువ్వు శక్తి పొందుతావు, బలం పొందుతావు. అన్ని ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తావు. హల్లెలూయా. కాబట్టి ఇంకా మనం ముందు చదివే ఉంది అక్కడ. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఆయన కన్నులకు కనపడకుండా మేఘం ఆయన కొనిపోయిందంట. వెళ్ళుచుండగా ఆకాశము వైపు తేరి చూస్తున్నారు ఈ యొక్క విశ్వాసులందరూ, మన శిష్యులందరూ కూడా. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, ఓ గలిలయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునికి ఏ రీతిగా కొనుపోబడుతున్నాడో ఈ పరలోకమునికి వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన మరలా తిరిగి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందరు గట్టిగా చెప్పలు కూడా దేవుని అమ్మాయి పడు. హల్లెలూయా, హల్లెలూయా. శిష్యులందరూ ఎదుట ఆయన పైకి ఎత్తబడ్డాడు. మరలా అదే రీతిగా రారాజుగా
మన మధ్యకి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రారాజుగా మన మధ్యకి రాబోతున్నాడు. అందరూ సిద్ధపడదాం. దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు, ఆయన ప్రత్యక్షత కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఆయన మగ్దలేని మరియకు ప్రత్యక్షమయ్యాడు, తర్వాత కొందరు స్త్రీలకు ప్రత్యక్షమయ్యాడు, అక్కడ పేతురు గారికి ప్రత్యక్షమయ్యాడు. తర్వాత ఇద్దరు శిష్యులు ఎమ్మాని మార్గాన్ని పోతుండగా వాళ్ళు తను ప్రత్యక్షపరుచుకున్నాడు. 10 మంది శిష్యులు గదిలో భయపడి దాక్కుండగా వారితో ప్రత్యక్షపరిచి మాట్లాడాడు. అలాగిన ఆ రోజు చూస్తే 11 మంది శిష్యులకు ఒకసారి ప్రత్యక్షమయ్యాడు తోమాతో కూడా ఉన్నప్పుడు. ఆ రీతిగా 7వది చూస్తే 7 శిష్యులు వేటకి వెళ్ళినప్పుడు వాళ్ళతో ప్రత్యక్షమయ్యాడు. అలాగనే 8వదిగా 11 మంది శిష్యులు తర్వాత వాళ్ళతో తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. తర్వాత 500 మందికి ఒకేసారిగా తను ప్రత్యక్షపరుచుకున్నాడు. అలాగే యాకోబు గారికి ప్రత్యక్షమయ్యాడు. మొత్తం శిష్యులందరికీ కలిసి ఒకేసారి తాను ప్రత్యక్షపరుచుకుని ఆరోహణమయ్యాడు. ఆరోహణమైన యేసయ్య మరలా తిరిగి రాబోతున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా మరి సిద్ధపడి దేవుని కొరకు ఎదురు చూస్తూ ఆయన ప్రత్యక్షత పొందుకుంటూ, ఆయన ప్రత్యక్షత ఇచ్చిన దేవుడు ఆయన అక్కడ పరలోకంలో నీ కొరకు నా కొరకు గొర్రె పిల్లగా ఆయనే దీపం, ఆయనే మందిరం, ఆయనే సమస్తంగా ఉండి మనల్ని ఎదుర్కోబోతున్నాడు. దాని కొరకు అందరు సిద్ధపడదాం. దేవుడి యొక్క మాటలు మన వెనుకలు దీవించిన గాక. అందరు తల వచ్చి కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, ఇంతవరకు జరిగిన ఆరాధనకు తోడుకున్నారు. నీ వాక్యంలో నుండి కొన్ని మాటలని బిడ్డలకు వివరించే కృపించారు. నీకు వందనాలు. వాక్యానుసారంగా నీ ప్రత్యక్షతలు పొందుకొని నీ కొరకు జీవించే కృప మా ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. ఆయన నువ్వు మాకు ప్రత్యక్షమైనప్పుడు ఓడబారిన ముఖాలతో నీ ఎదుర్కోవడానికి నీ శక్తిని మాకు దయచేసి నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకునండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8007773733 మరియు 800877774444.